నెక్స్ట్ ఆమ్ల క్షారాల బలాలండి. ఇక్కడ మనకు బలాలు అంటే ఏంటంటే ఆమ్లాలు క్షారాలు చూసినట్టయితే బలమైనటువంటి ఆమ్లాలు ఉంటాయి, బలహీనమైనటువంటి ఆమ్లాలు ఉంటాయి. అంటే ఎక్కువ ప్రమాదకరం అయ్యేటివి, ఎక్కువ ప్రమాదకరం కానివి. క్షారాలు కూడా సేమ్, బలమైన క్షారాలు ఉంటాయి, ప్రమాదకరమైనవి. ఓకే, బలహీన క్షారాలు ఇక్కడ ఉంటాయి. అంటే మనకు కొంచెం ప్రమాదం అనేది తక్కువగా ఉంటుంది. ఇది మనకు నథింగ్ బట్ గాఢత ఎక్కువ ఉంటే కనుక మనకు ఎక్కువ హాని అనేది కలిగిస్తుందండి. బలమైన ఆమ్లము లేదంటే బలమైన క్షారం కిందకి చూసుకుంటాం. అది ఎలా కనుక్కుంటారు, బలంగా ఉందా బలహీనంగా ఉందా అనేది ఎలా అంటే ఇక్కడ మనకు ఒక ప్రయోగం ఇచ్చారు. AB అనేటువంటి 2 బీకర్లను తీసుకోవాలి. ఏ బీకర్లో అయితే మనకి ఇక్కడ ఎసిటిక్ ఆమ్లం అనేది వేయాలి, CH3COOHని వేయాలి. బి బీకర్లో అయితే కనుక హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది వేయాలంటే HCl. ఓకే, 2 మనకు యాసిడ్సే. ఈ కృత్యం 7లో చూపించినట్టుగా మనం పరికరాలను అమర్చి అంటే కరెంట్ చూసుకున్నాం కదా, 2 ద్రావణాల గుండా ఒకేసారి విద్యుత్ అనేది పంపాలన్నమాట. అంటే విడివిడిగా మనం టెస్ట్ చేసినట్టయితే ఈ HCl ద్రావణం ఏదైతే పంపించామో HCl ద్రావణాన్ని మనం ఇందులో వేసి అది ఉపయోగించినప్పుడు బల్బ్ అనేది ఎక్కువ ప్రకాశవంతంగా వెగులుతుందన్నమాట. ఈ ఎసిటిక్ ఆమ్లంతో మనం టెస్ట్ చేసామంటే గన ఓకే, ఆ ద్రావణం ఉపయోగించినప్పుడు బల్బ్ అనేది కాంతి కొంచెం తగ్గి చూపిస్తుంది. అంటే ఏమనంటే ఇక్కడ మనకు తక్కువ ప్రకాశవంతంగా చూపిస్తుంది. అంటే ఏంటంటే కరెంట్ అనేది బలంగా పాస్ అవ్వలేదు, ఎక్కువ అవ్వలేదు. దీన్ని బట్టి మనం ఏం చూసుకోవచ్చు, HCl ద్రావణంలో ఎక్కువ అయాన్స్ ఉన్నాయి, హైడ్రోజన్ అయాన్స్. అందువల్లే అది మనకు కరెంటుని ఎక్కువగా పాస్ చేయగలిగింది అని చెప్పచ్చు, ఎక్కువ ప్రకాశవంతంగా ఉంది. ఎసిటిక్ ఆమ్ల ద్రావణంలో తక్కువ అయాన్స్ ఉన్నాయి, అందుకే మనకు బల్బ్ అనేది వీక్గా ఎగిలింది. HCl ద్రావణంలో ఎక్కువ అయాన్స్ ఉన్నాయి అని తెలుస్తుందండి. కావున మనకి ఇక్కడ బలమైన ఆమ్లం అని చెప్పుకోవచ్చు. అయాన్స్ ఎక్కడైతే మనకు గాఢత ఎక్కువ ఉంటుందో అది చాలా బలమైన ఆమ్లము. గాఢత తక్కువ ఉంటే అంటే హైడ్రోజన్ అయాన్స్ తక్కువగా ఉంటే గన బలహీన అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ ఎసిటిక్ ఆమ్లంలో చూసినట్టయితే తక్కువ అనేటివి ఉన్నాయన్నమాట హైడ్రోజన్ అయాన్స్. సో కాబట్టి ఇది ఒక బలహీనమైనటువంటి ఆమ్లంగా చూసుకోవచ్చు. ఓకే, 2 మనకు ఆమ్లాలే, అయితే బలమైనది బలమైనది ఎక్కువ ప్రమాదకరం అండి. డైరెక్ట్ మన చేతి మీద పోసుకోవడం కానీ ఎక్కడైనా మన ఒంటి మీద పడితే కన్నా హాని అనేది కలుగుతుంది. ఇది మనకు అంటే ఇక్కడ బట్టి ఏం చూసుకోవచ్చు, ఎక్కువ హైడ్రోజన్ అయాన్స్ ఉంటే గన ఓకేనా, ఎక్కువ హైడ్రోజన్ అయాన్స్ ఎందులో ఉంటాయో అది బలమైనదిగా పనిచేస్తుంది, బలమైన ఆమ్లము. ఓకే, తక్కువ హైడ్రోజన్ అయాన్స్ ఉంటే గన అది మనకు బలహీనమైనటువంటి ఆమ్లంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనకు సేమ్ ఇదే మనకు క్షారాలకు కూడా వర్తిస్తుంది. ఎక్కువ OH అయాన్స్ గనక ఉంటే గన అది మనకు బలమైనటువంటి క్షారము. ఓకే, తక్కువ OH- అయాన్స్ ఉంటే గన అది మనకు బలహీనమైనటువంటి క్షారము. ఈ విధంగా బలమేది బలహీనమేదని చెప్పి ఈ విధంగా చూసుకోవచ్చు. పై కృత్యాలకు బదులుగా సోడియం హైడ్రాక్సైడ్ని మరియు సజల అమ్మోనియం హైడ్రాక్సైడ్ని టెస్ట్ చేయాలంట వాటితో. అంటే ఇవి 2 మనకు క్షారాలు అనమాట. వీటిల్లో చూసినట్టయితే ఇక్కడ మనకు అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేది మనకు తక్కువ అయాన్స్ అనేటివి కలిగి ఉంటుంది. సో ఇది మనకు బలహీనమైనటువంటి క్షారంగా చెప్పచ్చు. సోడియం హైడ్రాక్సైడ్ NaOH ఇది మనకు బలమైనటువంటిది, H+ అయాన్స్ మనకి ఎక్కువగా ఉంటాయి, 0H- అయాన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో బలమైన క్షారంగా చెప్పచ్చు. అలా కాకుండా pH వాల్యూ బేస్ చేసుకున్నా కూడా ఈ సోడియం హైడ్రాక్సైడ్ pH వాల్యూ ఏంటి 14. ఈ అమ్మోనియం హైడ్రాక్సైడ్ యొక్క pH వాల్యూ 11.63 అండి. pH వాల్యూని బేస్ చేసుకొని కూడా మనం బలమైనది ఏది బలహీనమైనది ఏది అని చెప్పచ్చు. ఇక్కడ మనకు pH వాల్యూ 14 ఉంది, అంటే 0 to 7, 7 to 14. ఇక్కడంతా మనకు యాసిడ్స్, ఇక్కడ నుంచి ఉండేటివంతా మనకు ఇవన్నీ క్షారాలు. సో లాస్ట్ మనకు చూడండి, అంటే ఈ 11తో పోల్చుకుంటే 14 హై కదా, సో అందుకే ఇది మనకు ఎక్కువ బలమైనదిగా చెప్పచ్చు. ఇది యాసిడ్స్లో చూసుకుంటే ఎలా వస్తుంది,
ఇట్లా తగ్గే కొద్దీ యాసిడ్ ప్రభావం పెరుగుతూ వస్తుంది. అంటే 1 ఏదైతే ఉంటుందో అది ఎక్కువ బలమైందని, 2 ఎక్కువ బలమైందని. సో ఇక్కడ నుంచి కొంచెం తగ్గుతూ వస్తుంది, అలా చూసుకోవాలి. నెక్స్ట్ సార్వత్రిక ఆమ్లక్షార సూచిక యూనివర్సల్ యాసిడ్ బేస్ ఇండికేషన్ను ఉపయోగించి కూడా బలమైన బలహీన ఆమ్లాల క్షారాలని మనం తెలుసుకోవచ్చు. సార్వత్రిక ఆమ్లక్షార సూచిక అనేక సూచికల మిశ్రమం అన్నమాట. ఇది ద్రావణంలో ఉండేటువంటి వేరువేరు హైడ్రోజన్ అయాన్స్ యొక్క గాఢతను బట్టి వేరువేరు రంగులను చూపుతుందంట. ఇక్కడ మనకు ఆ ద్రావణంలో ఉన్న హైడ్రోజన్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి చూస్తుంది. H+ అయాన్స్ కనుక ఎక్కువగా ఉంటే గాఢత ఎక్కువ ఉన్నట్టు, అంటే అది బలమైంది అయినట్టు. H+ అయాన్స్ తక్కువగా ఉంటే కన్నా గాఢత తక్కువ, అంటే ఇది ఒక కలర్లు చూపిస్తుందంట. సో అట్లా కలర్స్ బేస్ చేసుకొని మనకి ఈ విధంగా చూపించడం అనేది జరుగుతుంది. ఇది మనకు 7 అంటే న్యూట్రల్, ఇక్కడైతే మనకు యాసిడ్స్, ఇదంతా మనకు బేసెస్. ఓకే, ఇలా వెళ్ళే కొద్దీ మనకు యాసిడ్ స్వభావం కొంచెం బలహీనంగా ఉంటుంది. బలహీన ఇంకా ఇక్కడ వరకు ఇక్కడ వచ్చేసరికి బలంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే బలహీన క్షారాలు ఉంటాయి. వీటి వరకు దాటిపోయిందంటే కనుక ఇదంతా మనకు బలమైనటువంటి క్షారాలుగా చెప్పచ్చు ఇక్కడ నుంచి. ఓకే, ఇది ఈ విధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీనే సార్వత్రిక ఆమ్లక్షార సూచిక అని చెప్పి చూడొచ్చు. H+OH అయాన్స్ గాఢతలో మార్పుతో మనకు pH విలువలు అనేటివి కనుగొనడం అనేది జరుగుతుంది. pH స్కేల్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ద్రావణంలో హైడ్రోజన్స్ అయాన్ గాఢతను లెక్కించడానికి వాడే స్కేలునే మనం pH స్కేల్ అని అంటాం, గాఢతను తెలుసుకోవడానికి. pHలో P అనే అక్షరం అనేది పొటెన్స్, ఓకే, పొటెన్స్ అనే పదాన్ని సూచిస్తుందండి. జర్మన్ భాషలో పొటెన్స్ అంటే ఏంటంటే సామర్థ్యము. మామూలుగా మనం pH అంటే ఏంటి అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ యొక్క పొటెన్షియల్ ఎలా ఉంది అనేది కనుక్కుంటాం. pH వాల్యూ అంటే అదే. ఎక్కువ pH వాల్యూ ఉంటే క్షారం అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఈ 0, 7, 14తో చూసుకుంటే, ఓకేనా, pH వాల్యూ అనేది ఇంతకన్నా ఎక్కువ అని ఇస్తారు. 7 కన్నా ఎక్కువగానే ఉంటే క్షారము, 7 కన్నా తక్కువగానే ఉంటే ఇదంతా యాసిడ్. ఇది మనకు ఒక ద్రావణం pH విలువ దాని ఆమ్లక్షార స్వభావాన్ని సూచించడానికి ఉపయోగించే ఒక సంఖ్య మాత్రంగానే తీసుకుంటాం. తటస్థ ద్రావణపు యొక్క pH విలువ ఎంత ఉంటుంది? 7 అండి, న్యూట్రల్. pH స్కేల్ పైన 7 కంటే తక్కువ విలువలు ఉంటే గన అది మనకు ఆమ్ల ద్రావణాలు అని చెప్తాం. 7 కంటే ఎక్కువగా ఉంటే గన మనకి ఇక్కడ క్షార ద్రావణాలు అంటాం. ఈ pH విలువ అనేది 7 to 14 పెరుగుతూ ఉంటే గన దాన్నే మనము, అంటే ఏమని అర్థము, ఇలా మనకు 7 దాటిపోయి వెళ్ళిపోతుందంటే, అంటే ఇక్కడ ఉండేవంటిది ఇక్కడ ఉండేది ఈ పక్క నుండి ఈ పక్కకి వెళ్తూ ఉందంటే ఏమని అర్థం, యాసిడ్ స్వభావాన్ని కోల్పోతూ ఇక్కడ క్షార స్వభావాన్ని పెంచుకుంటూ పోతుంది అని అర్థం. సో 7 నుంచి 14కి పెరుగుతూ ఉంటే గన ఆ ద్రావణంలో హైడ్రోజన్ అయాన్స్ గాఢత తగ్గి ఈ OH అయాన్స్ గాఢత పెరుగుతూ ఉంటుందని అర్థం. అది క్షారంగా మారిపోతుందని అర్థం. అనగా ద్రావణంలో క్షార స్వభావం పెరుగుతుంది అని అర్థం. సో ద్రావణం అనేది pH విలువ 7 కంటే ఎక్కువైతే గన దాన్ని క్షారము అని చెప్తాం. 7 కంటే తక్కువ ఉంటే ఆమ్లము. సాధారణంగా సార్వత్రిక ఆమ్లక్షార సూచికను pHను లెక్కించడానికి వినియోగిస్తారండి. ఇక్కడ మనం చూసినట్టయితే తటస్థము, క్షార స్వభావము, ఆమ్ల స్వభావము, ఓకే, ఇదంతా మనకి ఇచ్చారనమాట. ఇక్కడ మనకు 10⁻0, అందుకే మనము 0 కాబట్టి 10⁻0 వాల్యూ ఎంత? 1 అనమాట. 10⁻14 ఇంతవరకు 14 వరకు ఉంటాయి. 7 అనేది ఏంటంటే న్యూట్రల్, ఓకే, 0 నుంచి 14 వరకు ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. pH పేపర్ను ఉపయోగించి మనకి ఇక్కడ టెస్ట్ చేసి కింద ఉన్నాయి కదా వీటన్నిటికీ కనుక్కోండి అని చెప్పారండి. pH సూచిక రంగు అనేది ఏ విధంగా మారింది, దాని యొక్క pH విలువ ఏంటి, పదార్థం స్వభావం ఎలా ఉంది. HCl అండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయితే మనకు pH విలువలో మనకు ఎరుపు రంగును సూచిస్తుంది. ఇది యాసిడ్ అండి. ఇది మనకు pH విలువ యొక్క ఎంత అంటే 1.0. 1.0 అంటే ఏంటి, ఇక్కడ మనకు 0 దగ్గరలో ఉంది. సో ఇలా ఉందంటే మనకి ఏమని అర్థము, బలమైనటువంటి ఆమ్లముగా చెప్పచ్చు, బలమైనటువంటి యాసిడ్. నెక్స్ట్ CH3COOH ఎసిటిక్ ఆమ్లం అండి. ఎసిటిక్ ఆమ్లం ఇది కూడా మనకు ఆమ్లమే, ఎరుపు రంగులోకి మారిపడడం అనేది జరుగుతుంది. ఇది మనకు pH విలువ 2.9 అండి. ఇది మనకు బలహీనమైనటువంటి యాసిడ్గా చెప్పచ్చు. 2.9 ఇక్కడ మనం దీంతో పోల్చుకుంటే ఇది మనకు బలహీనం అన్నమాట. హైడ్రోజన్ అయాన్స్ అనేటివి తక్కువగా ఉంటాయి. NH4Cl అంటే అమ్మోనియం క్లోరైడ్. దీని యొక్క మనకి ఇది ఆకుపచ్చ రంగులోకి మారుతూ ఉందండి, ఆకుపచ్చ రంగుకి వస్తుంది. దీంతో అయితే మనకు 7 అని చెప్పచ్చు pH విలువ, తటస్థం అన్నమాట.
వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఓకే. ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.